గొప్ప దేవుడు అంటే ఎందుకు పనికిరాని వాళ్ళను సెలెక్ట్ చేసుకుని వాళ్ళ ద్వారా లోకాన్ని తలక్రిందులు చేశాడు. ఒక్క మాట నేను మీకు చెప్తా, మనిషి రిజెక్ట్ చేస్తే గాడ్ సెలెక్ట్ చేస్తాడు. యేసు ప్రభు ఎక్కడికి వచ్చినా కూడా ఆయన ఒక ప్రణాళికతో వస్తారు. చీకట్లోకి వచ్చాడు, ఒక ప్రణాళికతో వచ్చాడు. ఎందుకు అంటే మనకులాగా చీకటి చీకటి అని చెప్పలేదు, చీకట్లోకి వచ్చారు, ఆ చీకటిని వెలుగుగా మార్చారు. యేసు ప్రభు ఎండిపోయిన ఎముకల దగ్గరకు వచ్చారు. ఆయన ఆత్మ ఎండిపోయిన ఎముకల దగ్గరకు వచ్చి హెజ్కేలుతో అన్నది, అయ్యా ఈ ఎముకలు బ్రతుకుతాయా? ఎండిపోయిన ఎముకలకు జీవం వస్తుంది ప్రభా, కానీ నువ్వు మాట్లాడితే అది జరుగుతుంది. లాజరు సమాధి దగ్గరకు వచ్చాడు, 5 రోజులు లేటుగా వచ్చాడు. అందరూ అనుకున్నారు ఈయన టైంకి వస్తే లాజరు బ్రతికేవాడు కదా. ఆయన అంటాడు, టైంకి వస్తే లాజరు బ్రతుకుతాడు, అన్టైమ్గా వస్తే చచ్చిపోయిన మనిషి బ్రతుకుతాడు. మనిషి పై రూపాన్ని చూస్తే, సూటు బూటు చూస్తే, దేవుడు ఆ సూటు వెనక ఉన్న బాధ తప్త హృదయాన్ని చూస్తాడు. మనిషి నిండుగా ఉన్న జీవితాలను చూస్తున్నాడేమో, మనిషి బాగా ఉన్న జీవితాలను చూస్తున్నాడేమో, మనిషి స్టేటస్ చూస్తున్నాడేమో, కానీ నా దేవుడు మాత్రం ఖాళీ అయిపోయి కూర్చున్న నీ హృదయాన్ని చూస్తున్నాడు. ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఎందుకు పనికిరాని వాళ్ళను సెలెక్ట్ చేసుకుని వాళ్ళ ద్వారా లోకాన్ని తలక్రిందులు చేశాడు. ఒక్క మాట నేను మీకు చెప్తా, మనిషి రిజెక్ట్ చేస్తే గాడ్ సెలెక్ట్ చేస్తాడు. యేసు ప్రభు ఎక్కడికి వచ్చినా కూడా ఆయన ఒక ప్రణాళికతో వస్తారు. చీకట్లోకి వచ్చాడు, ఒక ప్రణాళికతో వచ్చాడు. ఎందుకు అంటే మనకులాగా చీకటి చీకటి అని చెప్పలేదు, చీకట్లోకి వచ్చారు, ఆ చీకటిని వెలుగుగా మార్చారు. యేసు ప్రభు ఎండిపోయిన ఎముకల దగ్గరకు వచ్చారు. ఆయన ఆత్మ ఎండిపోయిన ఎముకల దగ్గరకు వచ్చి హెజ్కేలుతో అన్నది, అయ్యా ఈ ఎముకలు బ్రతుకుతాయా? ఎండిపోయిన ఎముకలకు జీవం వస్తుంది ప్రభా, కానీ నువ్వు మాట్లాడితే అది జరుగుతుంది. లాజరు సమాధి దగ్గరకు వచ్చాడు, 5 రోజులు లేటుగా వచ్చాడు. అందరూ అనుకున్నారు ఈయన టైంకి వస్తే లాజరు బ్రతికేవాడు కదా. ఆయన అంటాడు, టైంకి వస్తే లాజరు బ్రతుకుతాడు, అన్టైమ్గా వస్తే చచ్చిపోయిన మనిషి బ్రతుకుతాడు. మనిషి పై రూపాన్ని చూస్తే, సూటు బూటు చూస్తే, దేవుడు ఆ సూటు వెనక ఉన్న బాధ తప్త హృదయాన్ని చూస్తాడు. మనిషి నిండుగా ఉన్న జీవితాలను చూస్తున్నాడేమో, మనిషి బాగా ఉన్న జీవితాలను చూస్తున్నాడేమో, మనిషి స్టేటస్ చూస్తున్నాడేమో, కానీ నా దేవుడు మాత్రం ఖాళీ అయిపోయి కూర్చున్న నీ హృదయాన్ని చూస్తున్నాడు. ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు.